సో ఆవకాయ పెట్టి 3 days అవుతుంది కదండి. ఈరోజు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను కూడా వెయిటింగ్. వావ్, సూపర్. స్పూన్ ఉందని ఏంటని అడగద్దే, ఇందాకలే టేస్ట్ కోసమని కొంచెం ఎలా ఉందా ఏంటా అని ట్రయల్ వేశాను. సో చాలా బాగా వచ్చిందండి. ఇలా ఆయిల్ తేలాలన్నమాట. 3 daysకి కొంచెం పెట్టాను ట్రయల్. ఇంకా ముక్క ఇప్పుడు కాయలు ముదరవు కదండి, ఇంకా కాయ ముదరాలి, మంచిగా మనకి కాయలు వస్తే ఇంకా మంచి ఆవకాయలు అవి పెడతాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా చిన్న ముక్కల పచ్చడి. ఇది ఇప్పుడు నేను చపాతీతో టేస్ట్ చేస్తాను. మన చపాతీ రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ కూడా ఎలా ఉందో, వావ్ సూపర్. మన కాజు పన్నీర్ కర్రీ రెడీ. సో మన పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. పన్నీరు చపాతీ రండి చెప్తా. ఆవకాయ కూడా టేస్ట్ చేస్తున్నాను. వేడిగా ఉంటుంది. వీట్ ముందు ఫస్ట్ బైట్ ఆవకాయ. చపాతీతో ఆవకాయ. చపాతీతో ఆవకాయ అయితే దోశ రైస్ ఎనీవన్ దేనికైనా బాగుంటుంది, చిన్న ముక్కలు కాబట్టి. బాగుందా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి, పర్ఫెక్ట్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ పచ్చడి దోశలకి, నెక్స్ట్ ఏంటి ఊతప్పంకి సూపర్, చాలా బాగుంది. అలాగే మనం ఎంత ఇంట్రెస్ట్గా చేసుకున్న పన్నీర్ కర్రీ కూడా టేస్ట్ చేస్తాను. కలిపోతుంది, వేడివేడిగా ఉంది. వావ్ సూపర్. ఇలాగా మా వ్లాగ్ ముగిస్తున్నాను అనమాట. బాయ్.